ఇంకొకడు ఎవడో ఆడు మీ ఇంటి మీదకి వచ్చింది కౌశిక్ రెడ్డి. మా ఇంటి మీదకా? సరే మా ఇంటి మీదకి వస్తే వినవా, మా ఇంటి మీదకి వస్తే చూపిస్తాం. మా ఇంటి మీద ఏంది వాని లైఫే మేము ఇచ్చినాం. నవీన్కు వాడు దోస్తు కాలేజీలో రాజు అని పోరోడు అల్లన్ బీచ్ కల్పిస్తా వాడిని దంతే. ఎవరిని? కౌశిక్ రెడ్డిని. వాడిని రంజిత్ కప్ మ్యాచ్ కు ఆడిపించింది మేము. వాడిని తోలు తీస్తా, తోలు బట్టలు ఇప్పి నేను దలుచుకుంటే ఆడు ఏ ఫంక్షన్లో అయినా నేను ఆర్డర్ ఇచ్చి నేను ఒక ఆర్డర్ ఇచ్చిన అనుకో వాడిని ఎంటున్నోళ్ళే కొడతారు. వాడిని తెలియదు వాడిని ఏంటో ఎవరు ఉన్నారని. మీరే లైఫ్ ఇచ్చారు ఆయనకు? అరే వానికి జీవితమే మత్తు కొడుకు నవీన్. అంతేనా? ఆడు అంతకు ముందు ఫోన్ చేసి అన్నా నువ్వు పోటీ చేయకు ఓడిపోతావు అది అని నవీన్ కు ఫోన్ చేసాడు. నవీన్ మంచోడు కాబట్టి తిట్టలే. ఓకే అన్నా నువ్వు పోటీ చేయకు ఓడిపోతావు అది అని రికార్డుతో ఉన్నది. సరే ఈ నేను ఓటిపి నేను నిజంగా ఎవరి మీద నన్ను కన్నేసిన అంటే ఏడనో పెళ్లికి గిల్లికి వస్తాడుగా ఆయనకి తెలుసు మా సంగతి బాగా. వాడు మాట్లాడింగా వాడు నిజంగా మనిషి అయితే ఇప్పుడు వచ్చి మాట్లాడు మనం. వాడు దాదాగిరి చేస్తుండగా ఆ దాదాగిరి ఆయన ఇంట్లో పోయి చేస్తా. అవన్నీ ఎవరితో మాట్లాడాలి, పెద్ద చిన్న గౌరవించాలి. మేము ఇలా కేసీఆర్ ఈడు బచ్చగాడు లాస్ట్కు వీళ్ళను ఉజ్వలను కూడా వాడుకోవాలని చూసిండు. ఓకే అదే కొజ్జలతోని నేను ఏం చేయాలని అది చేపిస్తా. నేను అవసరం లేక ఖాళీ ఒక అవాజ్ ఇస్తే అన్ని టీములు ఉన్నాయి. కొజ్జల టీమే జనాలు భయపెడుతున్నారా అంటారు. మళ్ళా అన్న జనాలను భయం కాదు. కొన్ని ఇప్పుడు అదేలే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. వీళ్ళు ఏడప్ చేయని ఇస్తే మాట్లాడితే అది ఇది అని ఓరుతుడు, నోరుందని ఓరితే కాదు. సో కౌశిక్ రెడ్డి దెబ్బలు తింటే మీ నవీనే కాపాడండు. ఎప్పుడన్నా పట్టుకొని అడిపిస్తాడు. కొట్టినోని కూడా పిలిపిస్తా. ఇంకొక రాజు అని ఉండు క్రికెట్ ఇంకో టీంలో ఉంటుండే వాళ్ళని కూడా నీతో ఇంటర్వ్యూ ఇప్పిస్తా. శివలాల్కు అల్లకి మన దగ్గర ఇప్పుడు సేవ చేసి ఆడు ఇంకొకటి మాట్లాడతాడు. ఆడు జింగన్న పాండుగాడు. ఎవరు? ఆర్మూర్ పాండు. ఆడు ఇలా రూములు పెట్టి వాడు సెల్ ఫోన్లో దొంగ దుబాయ్లో సెల్ ఫోన్లు చీట్ చేసి వచ్చిండు. ఆడు మాట్లాడతాడు, ఇంకొకడు మాట్లాడతాడు, ఆడు సుధీర్ రెడ్డి గారు మాట్లాడతాడు. వాళ్ళంతా వినవా నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడితే నేను ఓన్ కూడా ఉందా. ఎలక్షన్ అన్ని సైలెంట్ గా ఉన్నారు. ఎలక్షన్ ఐకానిక్ మండు మాట్లాడొద్దని నిద్ర పట్టిందా ఇవన్నీ అంటుంటే రౌడీ ఇక ఏం చేసుకోము, ఇక బర్దాత్ చేసుకున్నాం. ఆపుకున్నారు. 6 గంటలకు వెళ్ళేదాకా అట్లా మిస్ 6 గంటలకు వచ్చేదాకా పారిపోయిండు. జర్రా లేకపోతే చూపిస్తాం. ఎప్పుడైనా తప్పదు, అది ఎప్పుడైనా తప్పది. నేను అంటున్నా కదా, ఎప్పుడైనా ఎనీ టైం అవసరం అనుకుంటే ఆడ కాన్స్టిట్యూషన్లోనే చేస్తా, ఈడ కాదు. నా దగ్గర మంచోనికి మంచోని, చెడ్డోనికి చెడ్డోని, వానికి ఆడనే చేస్తా. హుజూరాబాదే వానికి వినవా ఏదో జర ఇట్లా చాతితనాస్తుండు. సరే ఇట్లా సుంటి జీవితంలో ఎంతో మందిని చూసిన. మా చిన్న వినవా ఓకే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. లేకపోతే అందరిని మాట్లాడినట్టు మాట్లాడితే ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీశైలం యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఆయనని ఇంతకాలం దాదాపు ఒక 6 నెలలుగా రౌడీ ఆకు రౌడీ అసలు చాలా దారుణంగా హ్యూమిలియేట్ చేసి రకరకాలుగా ప్రయత్నం చేసి ఆయన మాటల్లో అర్థమవుతుంది ఆయన అసలు ఎవ్రీ డే ఏ రకంగా దాన్ని దాచిపెట్టుకున్నాడు అన్నది. ఎందుకంటే ఎలక్షన్ కదా, బయటికి వెళ్తే ఇక మళ్ళీ ఇంకా అవుతుంది. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, కొంత ఓపెన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం
అదర్ పార్టీస్ ఎట్లా రియాక్ట్ అవుతాయి ఏంటి అన్నది. మొత్తానికైతే నవీన్ యాదవ్ గెలిచిండు, 3 ఏళ్ళు వీళ్ళదే ఎమ్మెల్యేగా కొనసాగుతారు. సో మీ మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నింటికి దూరంగా నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నది మాలాంటి వాళ్ళ ఆలోచన. సో దృష్టి పెడతారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మేమైతే ఫాలో అప్ చేస్తాం, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నది, మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారని. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది ఎవరైనా సరే. ప్రజాస్వామ్యయుతంగా, చాలా శాంతియుతంగా, లీగల్గా ఫైట్ చేయాలి ఏదేమైనా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.